మామిడికాయ పప్పు చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నానండి. చిన్నగా రికార్డింగ్ చేస్తున్నాను. మంచిగా కందిపప్పు 3 సార్లు కడిగి పెట్టాను. దాంట్లో కట్ చేసిన టమోటాలు, సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, చిన్న టమోటా ఒకటి, దాంతోపాటు ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి సన్నగా, అది కూడా వేస్తున్నాను. దీనిలో కందిపప్పుని 3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నానండి. దీంతోపాటు పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నాను. కలర్ బాగుంటుంది చూడడానికి. పచ్చిమిరపకాయలు మనకు కారం సరిపోతలేదని చెప్పి కొంచెం పచ్చికారం వేస్తున్నాను దీంట్లో. కలర్ కూడా బాగుంటుంది చూడడానికి. అలాగే కందిపప్పు ఉడకాలని చెప్పేసి చిటికెడి వంట సోడా వేస్తున్నాను. ఎక్కువ వద్దండి, చిటికెడు అంతే వంట సోడా. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసానండి. ఉప్పు దాంతోపాటు కొంచెం 2 చుక్కలు ఆయిల్ వేస్తాను. ఉప్పు కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, తర్వాత రుచి చూసి వేసుకుందామని. ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఆయిల్ వేస్తున్నాను. ఇంతకు చెప్పాను మీకు, కానీ వేయలేదు. 2 చుక్కలు ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇదే కుక్కర్లో బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను. దానిపైన ఈ కందిపప్పు కడిగింది, దాంట్లో ఒక టమోటా, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, వంట సోడా వేసి పెట్టాను. అదే కుక్కర్లో ఈ పైన కడిగిన మామిడికాయ ముక్కలు ప్లేట్ పైన పెట్టేశాను. ఇది ఇప్పుడు ఆన్ చేసుకొని దాదాపు ఒక 3 to 4 విజిల్స్ ఉడికించుకుంటాను నేను. ఇది అయిన తర్వాత, ఉడికించిన తర్వాత కుక్కర్ నుంచి ఉడికించిన పప్పు తీసానండి. ఇది మామిడికాయ ముక్కలు ఉడికించినవి. ఇది కూడా దీంట్లో వేసి మంచిగా అన్నీ కలిపి స్మాష్ చేసుకుంటాను, గట్టిపప్పు. దీంతో పాటు నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేస్తాను. అన్నీ కలిపి బాగా గట్టిగా ఉడికించుకుంటాను. దీని తర్వాత తాలింపు వేస్తాను, చూడండి అలా. అట్లా తాలింపుకి ఆన్ చేశానండి. 1 స్పూన్ ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను దాంట్లో. తాలింపుకి సన్న ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, సన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు, దాంతోపాటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే ఇంకా ఎండుమిరపకాయలు. దాంట్లో ఎండుమిరపకాయలతో పాటు కొంచెం గింజలు వేసాను, టేస్ట్ బాగుంటుందని. తాలింపు అంటే మంచిగా ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కలిపి బాగా వేగిన ఇందులో ఉప్పులో వేస్తున్నాను. ఉప్పులో వేసి ఒక 1 to 2 minutes అలాగే మూత పెట్టి మగ్గితే అది మొత్తం తాలింపు అసలు పట్టుకుంటుంది. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అండి. వేడివేడి అన్నం, వేడివేడి మామిడికాయ పప్పు. సైడ్లో ఆవకాయ పచ్చడి వేసుకుందాం అనుకున్నానండి. ఇది మామిడికాయ పప్పు, మళ్ళీ ఆవకాయ కూరలో మామిడికాయ ఎందుకని చెప్పేసి టమాటా పచ్చడి వేసుకున్నాను. దానిపైన మంచిగా వేడివేడిగా ఇంట్లో చేసిన నెయ్యి గట్టి పడింది చిలికి, ఇది వేసుకొని అలా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.